పోదామంటే అందుకే నేను రానని చెప్తే ఇక్కడికి. ఎప్పుడు ఇంతే ఉంటారా చెప్పు మీరు? ఇక్కడికి వస్తే ఇదే పని చేస్తామని నాకు అప్పుడే అనిపించింది. ఓయ్ సినిమాకి వెళ్దామా? ఎట్లుండి ఏం మాట్లాడుతున్నా? ఎట్లుండి ఏంది? మంచిగానే ఉన్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండి 9 నెలలు పడి డెలివరీ టైం ఉండి ఏం మాట్లాడుతున్నావు? ఎటు పోదామంటున్నావు అంటున్నా. ప్రెగ్నెంట్ ఉండి 9 నెలలు పడి డెలివరీకి ఉన్నా కాబట్టి సినిమాకి వెళ్దాం అంటున్నా. ఈ టైంలో నువ్వు మంచి మంచి చూడాలి. సినిమాలు అవి కాదు, దేవుని పాటలు, దేవుని సినిమాలు ఇంటికన్నే ఉండి చూడాలి. అవన్నీ చేసిన నేను ఈ 9 months అన్నీ చేసిన. కానీ ఇప్పుడు లాస్ట్కి నా కోరిక మేరకు నిన్ను సినిమాకి తీసుకెళ్ళు అంటున్నా. అది విలేజ్లలో అయితే ఎక్కువ మంది ఉండరు కాబట్టి పర్లేదు. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి ఎక్కువ మంది ఉంటారు, క్రౌడ్ ఉంటారు. లేనిపోయింది ఎందుకు? క్రౌడ్ లేని దగ్గర కూర్చుందాం. అరే ప్లీజ్ ఎందుకట్లా? 9 నెలలకు చూడబుద్ధి అవుతుంది అంటే చూడబుద్ధి అవుతుంది. ఇదేమన్నా అదా? ఎప్పుడన్నా అడిగినా ఈ 9 months ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళు అని చెప్పి, సినిమాకి తీసుకెళ్ళని చెప్పి అడిగినా? ఈ 9 నెలలు ఏం సినిమా చూసినామని? నీ ప్రాబ్లం అట్లా ఉంది కాబట్టి ఎటు పోలేకపోతున్నాం. లాస్ట్ టైం పోయినాం కదా. లాస్ట్ టైం పోతే ఈ టైం ఇప్పుడు మంచిగానే ఉంది కదా. ఇప్పుడు డెలివరీకి ఉన్నా నేను 9 months తీసుకెళ్తే ఏమైంది? వీడియో పెట్టి కొండ పోమంటే కొండ పోతారు అనుకుంటున్నాను. కొండ నేను వీడియో పెట్టి అని కాదు. ఇప్పుడు డెలివరీ అయిననుకో తర్వాత 5 నెలల వరకు నేను ఎక్కడికన్నా వెళ్ళడానికి ఉంటుందా? అయినా ఇప్పుడు నువ్వు ఏ సినిమాకి పోతావు? రిలీజ్ ఏది? శంభో శివ శంభో. ఆల్రెడీ రిలీజ్ అయిందాన్ని మళ్ళీ చూస్తాను. నీ కోరిక అది. నేను క్లారిటీగా చూడలే సినిమా. జస్ట్ ఏదో క్లిప్స్ లాగానే చూసిన. అది అప్పుడు రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదే వైరల్ అవుతుంటే నాకు పిచ్చిలేస్తుంది చూడాలని. పిచ్చిలేస్తే సినిమా ఆల్రెడీ ఉంది కాబట్టి ఫోన్లో పెట్టుకొని బాక్స్ ఉన్నది, ఆ బాక్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని చూడ. అర్థమైందా? అట్లా ఫీలింగ్ రాదే. ఫీలింగ్ రాకపోతే నువ్వు ఫీలింగ్ అంటావు. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? సిచ్యువేషన్ ఏముంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రతిసారి ఎప్పుడైనా అడిగినా? ఏంది అడిగేది? నువ్వు సినిమాలకు అటు ఇటు పోదామా? ఈ టైంలో నేను ఏ టైంలో అడగాలో ఆ టైంలో అడుగుతాను. నాకు తెలియకుండా కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. ప్రాబ్లం ఉన్న టైంలో ఎట్లా ఉండాలి ఆ ఇంటికాడ అట్లనే ఉన్నా. ఇప్పుడు 9 months పడి ఇప్పుడు డెలివరీకి ఉన్నా కాబట్టి ఒకవేళ పెయిన్స్ ఏమన్నా వచ్చినా కూడా పక్కనే హాస్పిటల్, అది వెళ్ళొచ్చు అటు. అదే ఉండు సకాలంలో డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు మళ్ళీ రిలీజ్ అయ్యాడు కదా శంభో శివ శంభో. రిలీజ్ అయ్యాడు. సినిమా మీద నీకు పిచ్చి పిచ్చి అంటే అందులో ఫ్రెండ్షిప్ గురించి ఉంది. మంచిగా ఉంటది ఉండని. అట్లా మోసం చేసే ఫ్రెండ్స్ ని పట్ట కొట్టాలి. కాదు ఆ సినిమా కొత్త సినిమా మళ్ళీ పోతే మళ్ళీ దొరకది అని అంటే ఏదో అట్లా అనుకోవచ్చు. ఫోన్లోనే ఉన్నది, ఎనీ టైం నువ్వు 100 సార్లు చూసుకోవచ్చు. దానికి ఇప్పుడు సినిమా కోదామని చెప్పి రెడీ అవుతున్నావా? కానీ థియేటర్ వైబ్ రాదే. చెప్తున్నా కదా, మళ్ళీ అది రిలీజ్ జల్దీ పోతుందని ఇంకా మస్తు మంది ఎగబడతారు సినిమాకు పోవడానికి, తెలుసా? అది రిలీజ్ అయింది మొన్న. ఇప్పుడు అంత రష్ ఉండదు, పోదాం. అరే ప్రతిసారి ఎందుకు ఇట్లా చేస్తావు? అది లేవున్నాడు మళ్ళా పోవడానికి టైం ఉండదు మనకి. డెలివరీ తర్వాత ఎవరు వెళ్తారు చెప్పు? తర్వాత చూద్దాం. డెలివరీ తర్వాత కాలం ఇంకా మస్తు ఉన్నది. కాలం అంటే ఇప్పుడు నువ్వు వేపిస్తావా? తర్వాత ఏంటిది? థియేటర్ లేపిస్తావా? రిలీజ్ మళ్ళీ శంభో శివ శంభో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకి. నువ్వు డెలివరీకి ఉన్నావు, నీకు మంచి లేదని ఇంటికాడ ఉండడు, తెలుసా? ఇప్పుడు 9 months ఏమన్నా నేను ఇంటికి ఇక్కడ రాను, ఇక్కడికి వస్తే ఇవే కథలు చేస్తామని చెప్పి తెలుసు నాకు. మొన్న ఏమన్నా నీకు? ఇక్కడ నుండి అంటే నేనేమన్నా? నేను ఉండా ఇక్కడ ఉంటే నువ్వు అటు ఇటు దింపుతావు, నాకు తెలుసు. నీ గుణం ఏందో నాకు తెలుసు. ఇంటికాడ ఉంటే నేను నీ దగ్గర ఉంటే అటు పోదాం ఇటు పోదాం, నాకు బోరు కొడుతుంది, నాకు అది చూడ బుద్ధి అవుతుంది, ఇది చూడ బుద్ధి అవుతుంది అని చెప్పి తింపుతావు. అదే ఒక్క నువ్వు ఉంటే ఎటన్నా పోతావా? నువ్వు ఉన్నప్పుడే కదా నేను అడిగేది. ఊకే నేను ఎప్పుడు అడుగుతా? మా అంటే కోటి షాపింగ్కి అడుగుతా, ఏంటి చిన్న చిన్న థింగ్స్ తీసుకోవడానికి. లేదా ఇప్పుడు ఫస్ట్ టైం డెలివరీ టైంలో ఎట్లయినా ఇప్పుడు డెలివరీ అవుతుంది కదా,
చూయించు ఒక్క సినిమా, అది కూడా రిలీజ్. ఇప్పుడు నేను కొత్త సినిమాలు చూపించాను అంటలేను, అది మంచిగా ఉంటుంది కంటెంట్, అది కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు 9 months లో కోరికలు అనేవి ఉంటాయి. నేను తిండి అడగట్లేదు నాయన, తిండి గురించి అడుగు, నీ తిండి గురించి కోరికలు తీరుస్తాను. అంటే అది తిండి వద్దు, పైసా ఖర్చు పెడతలేడు తీసుకపోవడం అనుకుంటే ఆ సినిమాకి పైసలు కూడా నీ చేతిలో పెడతా, సరేనా? ఇక్కడనే చూసుకో ఫోన్లో. ఆ వైబ్ రాదే ఎందుకు ఇట్లా? ఇదే బతుకాయి ఆడోళ్ళది, ఇదే బతుకంటే ఎటు పోకుండా సిచ్యువేషన్ అట్లా ఉన్నది, దానికి కూడా అర్థం చేసుకోకుండా నువ్వు పిచ్చి మాటలు ఇప్పుడు అంతా. ఇప్పుడు 8 months లో డెలివరీ అని ఎమర్జెన్సీ ఉంది కదా, దాని గురించి డాక్టర్ చెప్పిండు. నాడు అయితే తిందు ఏ నన్ను తీసుకో నన్ను అదే ఏం లేదు కానీ ఏ కూర తింటావే? కూర అదంతా పక్కన పెట్టి నువ్వు తీసుకోవు అంటే ఎట్లా చేస్తావు? ఒక్కటే నేను లాస్ట్ అడిగి అడుగుతున్నా, నేను మళ్ళీ అడగా 5 months తర్వాత మళ్ళీ మనం పోము చెయ్యము ఎందుకు? అందుకే నేను రానని చెప్తే ఇక్కడికి ఎప్పుడు ఇంతే ఉంటారా చెప్పు మీరు? ఇక్కడికి వస్తే ఇదే పని చేస్తావని నాకు అప్పుడే అనిపించింది. అక్కడికి ఇక్కడిగా నేను ఎప్పుడు ఏం అడగలేను నిన్ను. 9 months నుంచి ప్రాబ్లం ఉందని చెప్తే నేను అట్లనే ఆగిపోయి ఉన్నా. ఇప్పుడు డెలివరీకి ఉన్నా కదా, అట్లీస్ట్ అది రిలీజ్ అయింది చూపెట్టు అని చెప్పి అంటే మాత్రం ఇట్లా చేస్తున్నావు ఎందుకు? దానికి కూడా ఏడ్చుడు ఇప్పుడు? ఏడ్చుడు అంటే ఉండదా ఎంతసేపు? ఇక మాకు ఇల్లు అదేనా, ఆడోళ్ళకి ఇంకేం ఉండదా మాకంటూ? ఉంటదే. నువ్వు లాస్ట్ టైం పోయినా లేదా? ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పోయినావు, పాప డెలివరీ అయినాక కూడా పోయినావు. అప్పుడు నీకు మంచిగా ఉన్నది కాబట్టి ఏం కదని చెప్పి కొండ పోయినా. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు? ఇప్పుడు సిచ్యువేషన్ అయిపోయింది, డెలివరీకి ఉన్నా. ఇప్పుడు నేను రెడీగా ఉన్నా డెలివరీకి, తెలుసా? ఈ టైంలో ఇప్పుడు మనం మూవీకి వెళ్ళినా కూడా ఏం కాదు, నేను అట్లా కూడా అంటలేను. ఎక్కడికైనా ఇంకా దూరం వెళ్దాం అంటలే, పక్కనే ఉంది థియేటరా. ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా వెళ్ళొచ్చు. అరే ఒక్కసారిగా అమ్మాయికి పెళ్ళైతే అన్నీ వదులుకొనే ఉండాలి. ఆమెకున్న హ్యాపీనెస్ వదులుకోవాలి, ఆమెకున్న ఫ్రీడమ్ వదులుకోవాలి, అన్నీ. హస్బెండ్ అర్థం చేసుకుంటారు అంటే ఏం అర్థం చేసుకుంటారు అసలు? అర్థం చేసుకుంటారే, సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకుంటారు చెప్పు? చెప్పు. పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం అంతా తిరిగిందాన్ని, అక్కడ ఒక్కదాన్ని కట్టేసినట్టే ఉంది. అక్కడ ఏమన్నా ఉందా చెప్పు? అదే బిల్డింగ్లో అక్కడనే ఫస్ట్ ఫ్లోర్లోనే వండుకుంటూనే ఉన్నా నేను. ఎటు తిరుగుతున్నా? మా అంటే సరే తిప్పుతున్నావు. ఈ డెలివరీలో మనం మంచి లేదు కాబట్టి 9 నెలలు మనం ఎక్కడికి వెళ్ళలే, అదే ఫస్ట్ ఫ్లోర్లో కట్టి పడేసినట్టే ఉంది. చెప్తున్నా కదా నా బాధ, నువ్వు కట్టి పడేసినట్టే ఉంది. తర్వాత ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 5 నెలలు కూడా అట్లనే అదే ఫ్లోర్లో ఉంటా నేను. ఎక్కడికైనా వెళ్తానా సరే, ఎవరైనా చుట్టాలు ఉన్నారా పక్కన నా గురించి వచ్చేటోళ్ళన్నా కూర్చొని మాట్లాడడానికి? అట్లా లేదు. ఎంతసేపు నేను పాప ముఖం నేను, నా ముఖం పాప చూసుకుంటూనే ఉండాలి ఆ ఇంట్లో. ఇప్పుడు నీకేంది ఒక సినిమా కోసం ఇదంతానా? సినిమా కానీ నేను చెప్తలే, బాధ చెప్తున్నా. అరే ఇంట్లో ఒక్కతే ఉంటుంది, ఇక్కడ మొత్తం ఇంత ఎన్విరాన్మెంట్లో పెరిగిన ఆమె అక్కడ కట్టి పడేసినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు ఇది నువ్వు తిప్పితే తిరగడం కాదు. నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు ఏదో అనిపిస్తుంది. నీకు ఈ టైంలో అయిందా? నీకు పెళ్ళైనప్పటి నుండి అట్నే చూసుకున్నానా? పెళ్ళైనప్పటి నుండి ఆ టైంలో నువ్వు తిప్పడం కాదు, నేను అడిగినప్పుడు తిప్పితేనే అది నాకు తిప్పినట్టు అనిపిస్తుంది. ఈ టైంలో నీకు ఇట్లా ఉన్నది కాబట్టి ఉండాలని చెప్పి ఉండమన్నాకు అంతే. వట్టి టైంలో అటు పోతాం ఇటు పోతాం, బేకరీలకు అటు మస్తు తిరుగుతున్నాం కదా, పండలు పబ్బలు మంచిగా వేసుకుంటున్నాం కదా. చేసుకుంటాం కానీ ఈ 9 నెలలు ఎటన్నా తిప్పినావా? హాస్పిటల్కి తప్ప మనం అది తినడానికి పోయింది లేదు, అది చేసింది లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు డెలివరీ అయితే 5 నెలలు మళ్ళీ పాప సెకండ్ పుట్టేటోళ్ళు కరెక్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ అక్కడే తిరగడానికి ఎటు ఉండదు. ఇప్పుడేంది నువ్వు సినిమా కోలంతేనా? నువ్వు ఏడ్చుడు పెట్టాకే ప్రతిదానికి, అర్థమైందా? ఏడ్చుడు అనేది కాదు. ఇప్పుడు ఎప్పుడు నీకు అడిగితే అది ప్రాబ్లం, నేను ఒప్పుకుంటా. నేను అడిగేది కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు దానికి సంబంధించిందే అడుగుతా. దాన్ని కూడా నువ్వు అసలు అర్థం చేసుకోకుండా అది అర్థం చేసుకుంటలే అని చెప్పి నీకు అనిపిస్తుంది, నేను కాపాడుకుంటున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? నీకు అనిపిస్తుంది ఎందుకంటే
ఈ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి డాక్టర్లు చెప్పినప్పటి నుండి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి రంజిత్ ఎటు పోనిత్తలేడు, కట్టేసినట్టే పెడుతున్నా అని చెప్పి నీకు అనిపిస్తుంది. అరే నా భార్యను మంచిగా కాపాడుకుంటేనే బేబీ లోపల ఉన్న బేబీ ఉంటుంది, నువ్వు మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇద్దరి బాధ ఒకటేనే కాదంటలే, కానీ ఇప్పుడు 9 పడినాయి కదా, డెలివరీకి ఉన్నాం. ఆ మూవీ మళ్ళీ రిలీజ్ కాదు, కొన్ని పోతే మళ్ళీ దొరకవు. అది కూడా కొత్త సినిమా అన్నట్టు రిలీజ్ కోసం ఇంత తల్లడుతున్నావు కదా. నడు, ఏదో కొత్త సినిమా పోదు ఎప్పుడు యూట్యూబ్లో లేదు అన్నట్టుగా దానికోసం ఇంత ఏడుపు పెడుతున్నావు. ఇంత గిన్ని రోజులు అయినావు, ఇంకా 10-15 రోజులు ఆగలేవా డెలివరీ అయ్యేదాకా? ఆగితే ఆ సినిమా 10 రోజుల వరకు అసలు ఉంటుందా? ఇంకో 2-3 రోజులలో తీసేస్తారు. ఫైనల్ గా అయితే సినిమాకి అయితే తీసుకొచ్చిండు రంజిత్. ఇదే శంభో శంభో దా. టికెట్ తీసుకుంటావు? నువ్వే అందుకే పోతున్నాం, తీసుకురాపో. బుక్ చేద్దామంటే ఎక్స్ట్రా డబ్బులు చూపిస్తుంది. మంది కూడా ఓలేరు కాబట్టి టికెట్ తీసుకునే నయం. అందుకనే 30-40 అన్నా దేనికన్నా స్టఫ్ కన్నా అనుకుంటా. స్టఫ్ అంటున్నా అది ఏమైంది? మొత్తం జనాలందరూ చాలా మంది ఉంటారు అన్నావు. రిలీజ్ కాబట్టి బాగా మంది ఉంటారు అనుకున్నా. ఇంకా టైం కాలేగా, ఇంకా 10 minutes ఉంది వస్తారు. 10 minutes అయినా కూడా తక్కువనే ఉంటారు, ఎందుకంటే మనం వచ్చినది రిలీజ్ తర్వాత ఒక 3 days తర్వాత వచ్చినాం. మరి ఏమో అన్నీ నీకే తెలుసు. ఇప్పుడు మీ అమ్మ నాన్న తెలిసినా వాళ్ళు కూడా నన్నే అంటారు, ఏంది అల్లుడు గట్ల కొండ పోతావా. నీకెందుకు, నేను ఉన్నా కదా మెహూనా. కానీ నిజంగా ఇది అన్నది నిజమే. ఆ సినిమాకు హైలైట్ ఉంటుంది, ఆ బీజిఎంకి, దానికి ఆ సాంగ్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి చింపేస్తారు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. నా బాధ ఏంటంటే ఈ టైంలో ఇట్లా బయట తిరుగుడు మంచి కాదని నా బాధ. కానీ అదేమన్నదంటే ఇప్పుడు నా బాధ అర్థం చేసుకోవని చెప్పి ఏడ్చేసరికి తీసుకొని వచ్చిన, తప్పదుగా మరి. లోపల డాన్స్ చెయ్యి, డెలివరీ అయితే ఎక్కింది. చూసినావా, ఆల్రెడీ ఫస్ట్ షో కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ షో. లేడీస్ కూడా వస్తున్నారు, లేడీస్ రారేమో అనుకున్నా నేను, నాలాగా ఉంది పిచ్చి వాళ్ళకి కూడా. చూసినావా, ఆఖరికి ఓల్డ్ వాళ్ళు కూడా వస్తారు. మనం నన్ను తీసుకోవో అంటే అసలు తీసుకోవనియో ఒకసారి అటు చూడు. హ్యాపీయా? చాలా గిట్లుంటుంది, నువ్వు రమ్మన్న సినిమా గిట్లుంటుంది. కరెంట్ పోయింది, సౌండ్ ఆఫ్ అయింది, చూడవు సినిమా కూడా ఆఫ్ అయింది. ఇట్లా ఆఫ్ అవుతుంది ఏడన్నా, ఇదేమన్నా టీవా? అందుకే నవ్వు కూడా తీసుకురావాలి. లొల్లైనందుకు, ఇంటికట ఏడ్చినందుకు ఇప్పుడు బంద్ అయిందంటావా? కట్ట పెట్టినందుకు బంద్ అయిందా? నీ వల్లనే అందా. హైదరాబాద్ అయి ఉండి ఒక పెద్ద సిటీ అయి ఉండి ఈ మధ్యలో గిట్లా ఆఫ్ అయితే ఎట్లుంటుంది కదా. ఇది ఇప్పుడు కొత్త సినిమా అయిందనుకో, కొత్త సినిమా అయితే ఇప్పుడు స్క్రీన్ మొత్తం మలిగిపోతుంది. దీనికోసమే నచ్చింది ఇదేనా? సినిమా అయితే అస్సలు బోర్ కొట్టలే. రిలీజ్ అయినా ఎవరికి 2-3 times చూసిన సినిమా మంచిగా ఉందని, అంటే ఫోన్లో కానీ టీవీలో కానీ. ఇప్పుడు చూసినా కూడా బోర్ కొట్టకుండా ఉన్నది సినిమా. కానీ ఏంటంటే దీని ఎంబడి వస్తే ఇదే బాధ, అందుకే నేను ఎటు పోను. సినిమా చూసినాం, చక్కగా గమ్మున ఎండుకోవాలా, చక్కగా ఉండాలా. మళ్ళీ ఏంది, ఇప్పుడు మనం ఏ ఏరియాకి వచ్చినాం? కాచిగూడకి వచ్చినాం. కాచిగూడ నుంచి కోటి ఎంత పక్కనే అన్నప్పుడు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, కొన్ని థింగ్స్, డెలివరీకి సంబంధించిన కొన్ని కొనుక్కొని పోతే పని ఉండదు. మళ్ళీ మనం అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఎందుకు వస్తాం? మళ్ళీ నేను వచ్చి తీసుకొని వస్తా. ఇంకేంది, నువ్వు వచ్చి అంటే అట్లా నువ్వు ఇంటికో, నేను తీసుకొని వస్తా సామాను. మళ్ళీ మీ అన్న ఎవరినో కొన్ని తీసుకొని వచ్చి అట్లా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు నాకు కమ్మలు కావాలి, ఇదే మీరు చెప్తే నమ్మరు కదా, నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు అది ఏడ్చినప్పుడు కూడా నన్ను తిట్టుకునే ఉంటారు, గింతగానం ఎందుకు రూపిస్తుండ్రు అని చెప్పి. ఆల్రెడీ ప్రెగ్నెంట్ టైంలో అన్ని కోరికలు తీర్చాలని చెప్పి. కానీ ఏంటంటే గిసుంటి మాటలు మాట్లాడుతుందని నాకు పిచ్చిలు ఎత్తుంది, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఏ కమ్మలు ఇప్పుడు నువ్వు కొనుక్కొచ్చిన నాకు వాటి సెట్ ఇవే సెట్ కాలేదు. ఇంట్లో ఏవో ఉంటాయి పెట్టుకొని వచ్చిన, నీకేం తెలిసి ఆడలు బాధగా. కమ్మలు, లిప్టిక్లు నాకు వీడియో కాల్లో చూపెట్టినా ఇట్లా ఫోటో పంపిస్తే నాకు ఇది కావాలి అది కావాలంటే కూడా తెస్తా. దీని తిరుగుడు షోకు కోసం ఇట్లా చెప్పింది. కానీ నీకు తిరగడానికే కదా నేను ఇట్లా నువ్వు వచ్చింది, మళ్ళీ ఆగే అంటావు, పెద్ద కథలు చేస్తావు. కానీ
మీరు అందరూ పెడతారు కదా రంజిత్ అన్న నువ్వు హీరోలకు విన్నావు హీరోలకు ఉన్నావు అని చెప్పి. ఇగో ఈ హీరో కోటిలో సామాన్ పట్టుకొని తిరుగుతుండు. నువ్వు ఎంత పెద్ద హీరో అయినా భార్య ముందు లొంగాల్సిందే. అంతేనా? అంతే. లొంగాల్సిందే మరి. అయినారు కానీ భార్యల ముందు లొంగుతారు. లొంగాల్సిందే మరి. నేను నీకు నచ్చకపోతే ఈ లోకానికి నా చేను లాభం కదా.